గణరాజుపల్లి పంచాయతీలో పొలంనేరు నియోజకవర్గం చెందినటువంటి మహిళా అధ్యక్షురాలైనటువంటి కవిత అనే మహిళను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అరాచకాలకు పాల్పడి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కొట్టి ఈరోజు పరిస్థితి చూస్తే కనీసం వినాయక చవితి రోజు పండగ రోజు కూడా వీళ్ళు అరాచకాలకు అంతు లేకుండా పోయినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా నేను కూడా ఒక వీడియో చూశాను. ఏదైతే ఈ పటాకాయలు ఉన్నాయో అంటించి మరీ ఇండ్లలోకి వేస్తున్నటువంటి ప్రవర్తన మంచిది కాదు. నేను చెప్తున్నా, ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఇలాంటి పనులు గన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు తిరిగి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే ఈరోజు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా గమన ఉండే పరిస్థితి ఉండదు. అవకాశం కోసం వేచి చూస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఒక దెబ్బ కొట్టింటే వాళ్ళు 2-3 దెబ్బలు కొడతారు ఆ రోజు. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. నేను అందరికీ కూడా పలుమార్లు చెప్తున్నా, మరీ చెప్తున్నా. ఏదైతే ఈరోజు మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తగిన మూల్యం చెల్లించాల్సిన రోజు దగ్గరలోనే ఉంటుందని కూడా గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నా. నా